ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పిలవండి. మేము ఈ రోజు అనుకున్న ప్లాన్ ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. మా మీద ఈ వివక్ష వద్దు, దయచేసి మమ్మల్ని చర్చలకు పిలిపించండి. అదొకటే మేము అడుగుతున్నాము, ఇంకా అంతకు మించి ఏం అడగట్లేదు. మా బాధలు వినడానికి ఒక స్టేజ్ లేక మేము ఇలాగ అడుగుతున్నాము. దయచేసి మమ్మల్ని చర్చలకు పిలవండి. సార్, మా సమస్యలు ఏంటంటే ప్రతిదీ డోర్ టు డోర్ సర్వే, వాలంటీర్స్ వ్యవస్థ లాగా మమ్మల్ని తిప్పుతున్నారు సార్. ఎంప్లాయీస్ అనే గుర్తింపు లేకుండా చేస్తున్నారు. మేము మినిమం క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు ఇక్కడ బీటెక్, ఎంటెక్ అందరూ గ్రాడ్యుయేషన్, వెల్ ఎడ్యుకేటెడ్. మమ్మల్ని ఇలా తిప్పుతుంటే మాకు మా ఆత్మగౌరవం తగ్గుతుందని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకొక విధం ఏంటంటే మేము అడిగేది ఏం లేదు సార్. మా లైన్ డిపార్ట్మెంట్స్ మాకు ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్. మేము ప్రతిదీ అందరికి గ్రీవెన్స్ ద్వారా ప్రతి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం సార్. బట్ మాకు ఎవరూ స్పందించడం లేదు. సో పిలవడం లేదు సార్. చర్చలకు పిలిస్తే మా ప్రాబ్లమ్స్ ఏంటో మేము చెప్తాము. అది సార్. చర్చలకి అడుగుతున్నాం సార్. చర్చలకు పిలవట్లేదనే మా ఈ బాధ. ఇది మా బాధ సార్. ఇది ఇంకా ఏది కాదు. మేము గవర్నమెంట్ కి అగైన్స్ట్ ఎప్పటికీ కాదు. మీరు ఏ పని చేసినా, మీరు పని చెప్పినా మేము చేస్తామండి. మాకు ఈ సమస్య ఉంది, దానికి చర్చలకు పిలవండి, మేము చెప్తాము. ఇది ఒక్కరి సమస్య కాదు సార్. ఉండే 21 ఫంక్షనరీస్ ఎంతమంది ఉన్నారు, 19 ఫంక్షన్ అందరికీ ఉంది ఈ సమస్య. దయచేసి ఒక్కసారి చర్చలకు పిలవండి. మేము మా ప్రోగ్రామ్ వేరే అనుకున్నాం సార్. అది మాకు పర్మిషన్ దొరకలేదు. కానీ ఇంకొకటి 3 ప్రోగ్రామ్స్ అనుకుంటే దాంట్లో 2 ఒక ర్యాలీ, ఇంకొకటి ఫస్ట్ పొద్దున ఒక ప్రోగ్రామ్ అనుకున్నాం, అది జరగలేదు. సరే టౌన్ హాల్లో మేము ఇక్కడ సభ పెట్టుకుందాం అనుకున్నాం సార్, మహాసభ స్టేట్ లెవెల్లో. అది ఫస్ట్ దానికి ఓకే అన్నారు. అందుకని అందరం వచ్చాము. ఇక్కడికి వస్తే ఇక్కడ అలో చేయట్లేదు సార్. అందుకని మాకు ఇలాగా డైవర్ట్ అయిపోయింది. మా ప్లాన్ యాక్చువల్లీ ఇది కాదు. మేము గవర్నమెంట్ కి అగైన్స్ట్ ఎప్పటికీ కాదు సార్. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నెల్లూరు జేఏసీ మరియు జీడబ్ల్యూసీ జేఏసీ ఆధ్వర్యంలో గత 4 రోజుల ముందుటే మేము పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టరేట్ లో కూడా చెప్పడం జరిగింది. మేము ముందుగానే చెప్పి ఉన్నాం, శాంతియుతంగా మేము ఆ టౌన్ హాల్ ఏదైతే ఉందో అక్కడ మేము ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. మా హక్కులు ఏవైతే ఉన్నాయో, మా ఏరియాస్ కానివ్వండి, నోషనల్ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆర్థిక అంశాలు, సర్వీస్ మ్యాటర్స్ పైన మాత్రమే మేము ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. అది కూడా ప్రభుత్వానికి బహిర్గతంగా చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. దీనికి రాష్ట్ర నలుమూల నుంచి 20 సభ్యులు రావడం జరిగింది. రాయలసీమ నుంచి చాలా మంది రావడం జరిగింది. ఇప్పుడు వస్తున్న ప్రక్రియలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ప్రతి ఒక్కరికి ఒత్తిడి కలిగించి ఈ ప్రోగ్రామ్ ఎవరు అటెండ్ అవ్వడానికి వీల్లేదు, మీ ఎస్పీ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఈవెన్ మహిళా పోలీసులు కూడా కన్సల్ట్ సీఏలు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరు వెళ్ళడానికి లేదు, వెళ్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము ఎక్కడైతే స్టే చేస్తున్నాం అక్కడికి వచ్చి 10 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని నిర్బంధం చేసి ఇక్కడి నుంచి కదలడానికి లేదని చెప్తున్నారు. మేము గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అని గుర్తించట్లేదు ఎవరు కూడా. మేము మా హక్కుల కోసం ముందుకు వచ్చిన తరుణంలో ఈ రోజు మీరు ఎందుకు ఇంత మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు? మేము అందరూ కూడా ఎంప్లాయీసే కదా. మీలాంటి ఎంప్లాయీస్ అయినప్పుడు మాకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది? మేము మా హక్కుల కోసం ముందుకు రాలేమా? ఇదే ప్రోగ్రాం రాజమహేంద్రవరంలో జరుగుతుంది. ఇదే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ చేస్తున్నారు. వాళ్ళకి ఆంక్షలు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏం చూపిస్తున్నారు మీరు? అంటే ప్రశ్నించే వారు గొంతు నొక్కాలనుకుంటే రేపు ఇదే 100 మంది, రేపు 1,00,000 మంది కూడా ఇదే ప్రశ్నించడం జరుగుతుంది. దయచేసి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూడండి. మనం ప్రశ్నిస్తుంటే మనం నొక్కుతున్నారు, మన గొంతులు నొక్కుతున్నారు. మీకు దీపావళికి అన్ని ఇచ్చేస్తారంటారు. ఎవరు చెప్పారు దీపావళికి ఆన్ పేపర్ ఎక్కడైనా ఇచ్చారా? ఏ జిల్లా కలెక్టర్ ఆన్ పేపర్ ఇచ్చారా? జిల్లా కలెక్టర్ ఇస్తారా? ఇంక్రిమెంట్లు కానీ, డిఎల్ కానీ ఎవరు ఇస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మిమ్మల్ని మేము కోరుకుంటుంది ఏంటి? దయచేసి మీ జిల్లా వారీగా స్టేట్ కి మా మెమరాండం ఇవ్వండి, మమ్మల్ని చర్చలు పిలవండి, మాతో మాట్లాడండి, మాకు సమస్యలు కనుక్కోండి, మాకు ఎప్పుడు ఇస్తారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇందులో ఏమైనా తప్పుడు నిర్ణయాలున్నా, ఆస్పూర్తి నిర్ణయాలున్నా మా కోసం ముందుకు రాకూడదా? ఈవెన్ టీచర్స్, ఆశా వర్కర్లు ఇప్పుడు చూస్తున్నారు మీరు ధర్నా చౌక్ లో మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రోజు చేస్తే 2 రోజులు చర్చలు రామంటున్నారు. గత 4 రోజుల నుంచి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ గ్రౌండ్ లెవెల్లో ప్రతి వర్క్ మేము చేస్తున్నా కూడా ఎటువంటి కళ్ళు చూపు కూడా లేకుండా చేస్తున్నారు. దయచేసి మా మంత్రి గారు ఉన్నారో లేదో మాకు ఇప్పటికీ డౌట్. మా మంత్రి గారు ఎవరైతే ఉన్నారో దయచేసి రేపు మీరు ప్రెస్ ముందుకు వచ్చి ఈ సమస్యలు ఏవైతున్నాయో దయచేసి చెప్పండి సార్. ఎందుకంటే మంత్రి గారు ఉన్నారో లేదో ఎవరికి తెలియదు. మంత్రి గారు ఉన్నారు అనుకుంటున్నారు ఎవరైనా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సార్ ఎవరైతే ఉన్నారో మరి మాతో చర్చలు పిలిపించండి, మాతో మీటింగ్ పెట్టండి, మా యొక్క సమస్యలపై మీరు అవగాహన కల్పించుకోండి, మాకేం కావాలో అవి ఇవ్వండి. మేము న్యాయబద్ధంగా వెళ్తున్నాము. అయితే మరి మేము అడుగుతున్నది కూడా
మా కోరికలు మేము కోరుకున్న పరిధిలో ఈరోజు సెలవు రోజైనా కూడా మేము యాక్టివిటీస్ చేస్తుంటే ఏందండి ఇది? మేము ప్రభుత్వాలతో సంబంధం ఉన్నామా? గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయినా కూడా మమ్మల్ని నిర్బంధించి ఎక్కడ పడతారు బ్లాక్ చేసి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి కాలేపన చేస్తున్నారు. దయచేసి ఈ రోజు మేము ఇక్కడే కూర్చుంటాం. మాకు మీరు రేపు పర్మిషన్ ఇచ్చినా పర్వాలేదు, ఇక్కడ పర్మిషన్ మళ్ళీ మాకు అదే టౌన్ హాల్లో మీరు మీటింగ్ పెట్టుకున్న వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు, ఎక్కడో ఉద్యోగం మొదలు పెట్టట్లేదు. ఇక్కడ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ఉద్యోగం మొదలు పెడుతున్నాం. ఆల్రెడీ ఒకసారి జరిగింది, మళ్ళీ ఇంకోసారి జరుగుతుంది. ఇది ఇంకా గట్టిగా ముందుకు తీసుకెళ్ళాలని సిద్ధంగా ఉన్నాను. నా పేరు మధుబాబు బోరోడ్ అండి, నేను జేఏసీ చైర్మన్. ప్రకటించుకుందాము, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్దాం, ఎలా సంఘాన్ని బలోపేతం చేద్దామని నెల్లూరు జిల్లా కార్యక్రమంగా పెట్టుకుంటే మా గొంతు నొక్కి మా యొక్క వాయిస్ ని ఆపాలని చెప్పి చూస్తున్నారు. మీరు ఈ రోజు ఈ 1000 మంది గొంతులు నొక్కొచ్చు, కాకపోతే మా మనసుల్లో, మా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల మనసుల్లో ఏర్పడినటువంటి నిరసనని నొక్కాలంటే ప్రభుత్వం దిగి వచ్చి, నిన్న పిహెచ్సి డాక్టర్లు 2 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఆ మంత్రి గారు వచ్చి అయ్యా మీకే సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్తున్నారు. కానీ మా మంత్రి గారు గత 15-20 రోజుల నుంచి ఇదే మేము మాట్లాడుతుంటే ఏమంటారు తెలుసా? మీకు మేము జీతాలు ఇస్తున్నాం, మీకు ఏం పనులు ఎక్కువైనాయి, మీరు చేసిన పనులు గతంలో వేరొకరు చేశారు, వాళ్ళకి లేని ఇబ్బంది మీకు ఇప్పుడు ఎందుకు వస్తుందని చెప్పి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 1,30,000 మంది అతిపెద్ద వ్యవస్థ, వారిని దయచేసి చర్చలకు పిలిచి మాట్లాడండి. లేని పక్షంలో ఈ నిరసన కార్యక్రమాలని మేము ముందుకు తీసుకెళ్తాం గానీ ఎటువంటి వెనకడిగేసే పరిస్థితే లేదు. అలా వెనకడిగేసిన రోజు ఎవరు వచ్చినా రాకపోయినా మా జేఏసీ పక్షాన మా చైర్మన్ గాని, మేము గాని, మా సభ్యులు గాని నిలబడతామని చెప్తున్నాము. ఇదే విధంగా ఇప్పుడు గాని మాకు మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వని పరిస్థితిలో మా మీద మీరు క్రిమినల్ కేసులే కడతారో, లేదంటే ఇంకే రకమైన చట్టపరమైన చర్యలే తీసుకుంటారో నిజం చెప్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వం దృష్టిలో చాలా నెగిటివ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది మీరే నిర్ణయించుకోండి. ఒకసారి మాతో చర్చ. అందరికీ నమస్కారం. ఈ రోజు ఏదైతే గత 20-25 రోజుల నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టి, నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఏదైతే ప్రాంతాల వారి సమావేశాలు పెట్టుకున్నావో ఆ ప్రాంతాల వారి సమావేశంలో భాగంగా నెల్లూరు జేఏసీ వారు ఈ రోజు ప్రాంతీయ సమావేశం పెట్టి మమ్మల్ని ఈ రోజు ఆహ్వానించడం జరిగింది. ఏ ఉద్యోగ సంఘం అయినా, ఏ టీచర్ల సంఘం అయినా, ఏ సంఘం అయినా గానీ ఈ సమావేశాలు పెట్టుకోవడం రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ. దీంట్లో ఏ స్పెషాలిటీ ఉండదు. కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని కేవలం ప్రభుత్వం గొంతు నొక్కే కార్యక్రమం కింద ఈ రోజు నెల్లూరు జిల్లాలో పెట్టినటువంటి సమావేశాన్ని నిన్న మా నెల్లూరు జేఏసీ వారు వెళ్లి డీజీఎస్పీ గారికి అయా మేము మీటింగ్ చేసుకుంటున్నాం, దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి లెటర్ ఇస్తే ప్రతి చోట లెటర్లు ఇస్తారు, పర్మిషన్ ఇస్తారు, మీటింగులు చేసుకుంటాం. కానీ ఇక్కడ పొద్దున 10 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా వచ్చి మీటింగ్ జరుగుతున్న సందర్భంలో పోలీసు వారు వచ్చి నిర్దాక్షిణ్యంగా, నిరభ్యంతరంగా మా నాయకుల్ని, అదే విధంగా ఇక్కడ ఎవరైతే జేఏసీ నాయకులు నిలబడి కార్యక్రమం చేస్తున్నారో వారిని కూడా మీరు ఈ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి, లేని పక్షంలో మీ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. ఇది ఉద్యోగుల మీద ప్రభుత్వం చూపించే తీరిదేనా? మేమైనా గొంతెమ్మ కోరికలు కోరుకుంటున్నావా? 640 రూపాయలు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వండి అని చెప్పి గత 6 ఏళ్ల నుంచి మాట్లాడుతుంటే ఇంతవరకు కనీసం చర్చలకు పిలిచిన పాపాలు పోలేదు. 6 ఏళ్లు ఒకే క్యాడర్ లో పనిచేసిన వాళ్ళకి ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ వచ్చింది, ప్రమోషన్ లేదని చెప్పి దాని గురించి మాట్లాడమంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.